గత 3 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా రెజ్లింగ్ క్రీడాకారులపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రజ్ భూషణ్ చరణ్ సింగ్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ హైకోర్టు ఇటీవల నిర్దోషిగా విడుదల చేసింది. అతనిపై ఎటువంటి అభియోగాలు నిరూపించేంత ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు 2023లో పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ తీర్పుపై ప్రముఖ రెజ్లర్ నివేష్ ఫోగట్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటం ఇంకా ముగియలేదని హైకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. అసలు ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? కోర్టు నిర్ణయం సరైనదేనా లేదా పై కోర్టులో మరో మలుపు తిరగనుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విషయాలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.